బలగాల నిఘానేత్రం అడవిని అణువణువు శోధిస్తోంది. మావోయిస్టుల భారత్ బంద్ గిరిపుత్రుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఆపరేషన్ సమాధానం వ్యతిరేకించాలంటూ మావోయిస్టులు ఇచ్చిన పిలుపుతో దండకారణ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్కు వ్యతిరేకంగా జనవరి 25 నుంచి 30 వరకు సభలు సమావేశాలు నిర్వహించి ఈ నెల 31న దేశవ్యాప్త బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. 5-6 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో భారీగా మోహరించిన ప్రత్యేక పోలీసు బలగాలు ముమ్మరంగా కూబింగ్ నిర్వహిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, మిలిటెంట్లు, మిలీషియా సభ్యుల కోసం పోలీసు బలగాలు జల్లెడ పడుతుండటంతో సరిహద్దు ప్రాంతాలు రణరంగంగా మారాయి. ఏ క్షణంలో ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని ఛత్తీస్గఢ్లోని సుకుమా, బీజాపూర్, దింతెవాడ, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల గిరిజనులతో పాటు విశాఖ మన్యంలోనూ తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మావోయిస్టులు బంద్ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఏజెన్సీల్లో ఉన్న పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఓవైపు కూబింగ్ చేపడుతూనే అన్ని రహదారులను దిగ్బంధం చేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భారత్ బంద్ సందర్భంగా 31న మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. మావోయిస్టులు కరపత్రాలు విడుదల చేసిన రోజునే ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలంలోని సూరవీడు సమీపంలో జేసీబీని దగ్ధం చేసి తమ ఉనికిని చాటుకున్నారు. తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు చింతూరు మండలం సరివేల సమీపంలో తాండూరు డిపోకు చెందిన బస్సును గత రాత్రి దగ్ధం చేశారు. ఇదే మార్గంలో మరో వాహనాన్ని కూడా నిప్పు పెట్టారు. అలాగే విశాఖ మన్యంలోని ఏఓబీలోనూ మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మల్కన్గిరి నుండి మహాపొదర్కు వెళుతున్న ప్రైవేటు బస్సును అడ్డగించి ప్రయాణికులను దించేసి బస్సును తగులబెట్టారు. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఏఓబీలోని కటాఫ్ ఏరియాలో ఇప్పటికే వారం పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మన్యంలో వారాంతపు సంతలు వెలవెలబోతున్నాయి. తాము చెప్పే వరకు ఏజెన్సీలో పర్యటనలకు వెళ్లొద్దంటూ ఇప్పటికే పోలీసులు ప్రజాప్రతినిధులను హెచ్చరించారు. మావోయిస్టుల హిట్లిస్టులో ఉన్న నాయకులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. మావోయిస్టుల కోసం మన్యంలో అణువణువు జల్లెడ పడుతున్న పోలీసులు అనుమానిత గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించి అనుమానితులను విచారిస్తున్నారు. మొత్తానికి మావోయిస్టుల బంద్ గిరిజనుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఏజెన్సీలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిపుత్రులు ఆందోళన చెందుతున్నారు.